ఏమండి, అసలు అక్క ఎక్కడికి వెళ్ళుంటుంది? సర్వశక్తిమంతుడు కారణ జన్ముడైన నాగోజీ బాబాకి తెలియాలి. మనకేం తెలిసే, సామాన్య మానవులం. కానీ నా మనసులో ఒకే ఒక కోరిక ఉంది వత్సల. మా వదిన దిగు తిరిగి రాకూడదు. వాళ్ళు రాకపోతే ఈ సామ్రాజ్యానికి నేనే రాజునవుతాను. నా మనసుకు నచ్చినట్టుగానే పాచికలు పడుతున్నాయి వత్సల. అమ్మ చేతులు ఇలా కాలడానికి కారణం ఏంటి? అమ్మ పక్కన నాకొక కాకడ కనిపించింది. అమ్మ కాకడాని ఎందుకు పట్టుకుంది? నీ పాండురంగడి ముందు నిన్ను సజీవ దహనం చేస్తాను సఖు. వైద్యుడు తాతయ్య, సక్కు అమ్మని చూసుకుంటుంది. కానీ మేము ఇంటికి వెళ్ళడం మంచిదని మాకనిపిస్తోంది. అక్కడ యమునక్క ఉంది, పిన్నుంది, సక్కుకి సాయంగా ఉంటారు. ఇక్కడైతే ఒక్కతే కదా. హడావుడి పడద్దు, రేపు బయలుదేరండి. సక్కు, పాలు తీసుకొచ్చావా? తెచ్చాను. ఆవిడ పాలు తీసుకుంటే ధైర్యంగా ఉండొచ్చు. ఇక నేను బయలుదేరతాను. మీకు ఏం అవసరం వచ్చినా సంకోచించకుండా నన్ను పిలవండి. నేను వెళ్ళొస్తాను. ఏవండి, మీరొకసారి అత్తయ్య గారిని పిలవండి, పలుకుతారేమో. మీ పిలుపు వింటే కళ్ళు తెరుస్తారేమో. అమ్మా, లే అమ్మా, కళ్ళు తెరువమ్మా. అమ్మా, నీకు నా మీద కోపం వచ్చిందా అమ్మా? అమ్మా, నేను అంత దుర్మార్గుణ్ణి కాదు. నేనెప్పుడు నీ కొడుకునే. కళ్ళు తెరువమ్మా. అమ్మా, మేలుకో అమ్మా. కావాలంటే నన్ను తిట్టు, కొట్టు, నాతో మాట్లాడమ్మా. నువ్విలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అమ్మా. ఆయన గారు చాలా బాధపడుతున్నారు. అసలు అత్తయ్య గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబా గారు ఆవిడ్ని ఏ పని మీద ఇక్కడికి పంపారో ఇవన్నీ ఈయనకి తెలిస్తే ఈయన తట్టుకోలేరు, చాలా బాధపడతారు. నేను చెప్పను. అమ్మా, ఏమండి, అత్తయ్య గారిని నేను చూసుకుంటానండి. నా ప్రాణాల్ని పణంగా పెట్టి కాపాడుకుంటాను. నేను అహర్నిశలు ఆవిడికి సేవలు చేస్తానండి. నేను స్వర్గలోకంలో ఉంటాను, పాతాళ లోకంలోనూ ఉంటాను, ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను. అలాంటి నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావా? ఎంత ధైర్యం! ప్రశ్నించట్లేదు బాబా గారు, అడిగి వెళ్దామని వచ్చాను. అమ్మా నిన్న ఇక్కడికి వచ్చింది, కానీ తిరిగి ఇంటికి రాలేదు. నా మాట వినకుండా వరుస తప్పులు చేయండి. ప్రాణాల మీదకి రాగానే పరిగెత్తుకుంటూ ఇక్కడికి రండి. నా గురువు జింగురుబా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆ మూర్ఖురాలు సక్కు, నీ తమ్ముడు ఆ సక్కు భర్త ఇగో, నా గురువు జింగురుబా ఆగ్రహానికి వాళ్లే కారణం. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? ఆవిడ తలరాత నుంచి ఎవరు తప్పించుకోలేరు. బాబా గారు, కంగారు పడకు, నేనున్నాను కదా. తన ప్రాణాలు ప్రమాదంలో ఉంటే నేను యువతలకి లాగుతాను. మీ అమ్మకి హాని కలగనివ్వను, నేను చూసుకుంటాను. సకు దిగు ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు. నా తమ్ముడు దిగు పిచ్చోడిలా దాని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏంటిది, యమునకు దిగు అంటే ఇష్టం లేదా? అయితే ఈ యమున నాకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆపద నుంచి నేను మీ కుటుంబాన్ని గట్టెక్కిస్తాను. దిగు తిరిగొస్తాడు.
మీ అమ్మ కూడా ఇంటికి తిరిగి వస్తుంది. కానీ దానికి ఒక షరతు ఉంది. మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయాల్ని నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ రహస్యాన్ని నీ గుప్పెట్లో దాచుకోవాలి. జై జింగ్రోబా! జై జింగ్రోబా! అత్తయ్య గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? మంచినీళ్ళు తాగుతారా? అత్తయ్య గారు, మీరు ఇప్పటి వరకు అసలు ఏమీ తినలేదు. మీకు త్వరగా నయం అవ్వాలంటే మీ ఒంట్లో కొంచెమైనా బలం ఉండాలి. నేను మీకోసం ఏదైనా చేసి తీసుకురానా? వేడివేడి పాలు తీసుకురానా? ఏమునా ఏమునా మనం ఏమునా అత్తయ్య గారు, నేను మంచినీళ్ళు. అత్తయ్య గారు నన్ను యమున వదనని అనుకుంటున్నారు. తెస్తాను అత్తయ్య గారు, తెస్తానమ్మా, తెస్తాను. నీళ్ళు కావాలి. అమ్మ సక్కుని యమున అని ఎందుకు పిలుస్తుంది? సక్కు యమున ఇక్కడ లేదని ఎందుకు చెప్పట్లేదు? నీళ్లు తాగండి. సక్కు, నేను యమునని కాదని చెప్పు. అమ్మ మంచినీళ్ళు తాగుతుంది. వైద్యుడు తాతయ్య ఈ మందులిచ్చారు, తీసుకో. ఎద్దుల బండి మాట్లాడాను, కాసేపట్లో వస్తాడు, మనం బయలుదేరదాం. నువ్వు సిద్ధంగా ఉండు. మందులు జాగ్రత్త, తీసుకో. సకు, ఏంటిది సకు? ఏమండి, ఏం లేదు, అరే ఏం లేదు. చూడు, నువ్వు నీ అరచేతులు కూడా కాలిపోయాయి. ఏది చూపించు, చూడు నువ్వు. ఏవండి, ఏం లేదు. అయ్యో పర్వాలేదండి, నా చేతులు వదలండి. అరే వదలమంటావేంటి? ఎందుకు చెప్పలేదు? ముందు నువ్వు ఇలా కూర్చో. అయ్యో పర్వాలేదండి, నాకేం కాలేదు. నువ్వు మాట్లాడకుండా కూర్చో, ముందు కూర్చో.